నటుడు గురించి చెప్పుకుందాం. నటుడు నటన ఇక్కడ ఏంటంటే ఒక మాట అనుకున్నాం, దాడు కాకి పుల్ల కాకి ముద్దని ఎందుకన్నా అంటే ఇప్పుడు మనకి గ్రేట్గానే అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు రచయిత చూసుకుంటే తన స్టోరీ చాలా గొప్పగా ఉంది. అది నీకు నువ్వుగా రచయితకి ఏంటంటే నీకు నువ్వు గొప్ప అనుకోవడం కాదు, నలుగురు మెచ్చుకోవాలి, బాగుంది స్టోరీ అనిపించాలి. అలా అనిపించేందుకు నువ్వే ప్రేక్షకుడిలోకి దూరి ప్రేక్షకుడు ఏం ఆశిస్తాడో చూసుకుని ఒక సీన్లో నువ్వు స్టోరీ సెటప్ చేయాలి. ఒక రచయిత అది ఎలా రాయాలి? సినిమా రైటింగ్ వేరు, మామూలు రైటింగ్ వేరు. ఎందుకంటే ఒక రచయిత గురించి చెప్పుకున్నట్టయితే ఇది చూడండి, రచనలు రకరకాల రచనలు ఉంటాయి. పాటలు రాసేవాళ్ళు ఉంటారు, గేయాలు రాసేవాళ్ళు ఉంటారు, పద్యాలు రాసేవాళ్ళు ఉంటారు, కథలు రాసేవాళ్ళు ఉంటారు, సినిమా స్క్రిప్టులు రాసేవాళ్ళు ఉంటారు. సినిమా స్క్రిప్టులో 3 భాగాలు ఉంటాయండి. స్క్రిప్ట్ అంటే 3 భాగాలు ఉంటాయి. అందులో కథ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, స్క్రీన్ ప్లే ఉంటుంది. ఈ 3 కలిస్తేనే స్క్రిప్ట్. 3 కలిస్తేనే స్క్రిప్ట్, లేదు కథ. కథ తెలియగానే ఇక నేను రచయితని బయలుదేరతారు. మన సమాజంలో నటులు ఎక్కువ మంది ఉంటారని అనుకుంటున్నారు అందరూ. నటులు ఎక్కువ మంది అంటే డైరెక్టర్లకే నటులకి చూస్తే ఎవరు ఎక్కువ మంది ఉంటారు? కామెంట్ చేయండి. డైరెక్టర్లు ఎక్కువ మంది ఉంటారు, నటులే ఉంటారు. ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చూసుకుంటే ఎవరు ఎక్కువ మంది ఉంటారు? ప్రొడ్యూసర్లు ఎక్కువ మంది ఉంటారు. ఇది ఎక్కువ మంది ఉండరు, తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ప్రొడ్యూసర్లు తక్కువ ఉంటారు, వాళ్ళకన్నా కొద్దిగా ఎక్కువలు డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళకన్నా బాగా ఎక్కువలు ఆర్టిస్టులు ఉంటారు. ఇక టెక్నీషియన్స్ వాళ్ళు పాపం వాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళు లేకపోతే సినిమా లేదు. టెక్నీషియన్స్ అది మెయిన్. అయితే వాస్తవానికి రచయితలు ఎక్కువ మంది ఉన్నారు. రచయితలు ఎందుకయ్యా అంటే ఆర్టిస్ట్ పని కొద్ది కష్టం రచయిత కన్నా అనేటువంటి ఇదిలో ఉంటారు. కానీ వాస్తవానికి క్రియేటివిటీ అనేది రచయిత ఎక్కువ కష్టం. అంటే క్రియేట్ చేయాలి, కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేయాలి, సీన్ క్రియేట్ చేయాలి. సీన్కి ఏది ఇప్పుడు ఎలా రావాలి ఏంటి మొత్తం అంతా క్రియేషన్ అంతా కూడా రచయితది. అయితే ఈ రచయిత యొక్క ఈ క్రియేటివిటీ అంతా కూడా ఆలోచనల ద్వారా వస్తుంది. కాబట్టి ప్రతి ఆలోచన కూడా క్రియేటివిటీ అనుకుంటారు. అందువల్ల రచయితలు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు నటుడు ఉన్నారు, నటించమన్నారు అనుకోండి, ఎవరు